హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రెహమాన్స్ గార్డెనింగ్ యూట్యూబ్ ఛానల్. సో ఇవాల్టి వ్లాగ్ ఏంటంటే, నేను గ్రేప్స్ని చాలాసార్లు స్క్రాచ్ నుంచి పెంచుదామని ట్రై చేశాను, బట్ చాలాసార్లు ఫ్లాప్ అనేది అయింది. సో నా చేతిలో చూస్తున్నారు కదా, నేను బ్లాక్ గ్రేప్స్ని స్క్రాచ్ నుంచి పెంచడానికి ట్రై చేస్తున్నాను. నేను చాలాసార్లు ట్రై చేశాను కానీ ఫ్లాప్ అయిపోయింది. సో ఈసారి ఎలా అన్నా ట్రై చేసేద్దామని చెప్పేసి తీసుకున్నాను అనమాట. సో ఫస్ట్ అయితే మనం గ్రేప్స్ తీసుకొని అవి మొత్తం అలా ఉన్నాయి కాబట్టి కంబైన్డ్గా ఒక్కొక్కటి తీసుకొని నేను ఒక్కొక్క దానికైతే సీడ్స్ తీసేస్తున్నాను. సో ఇక్కడ వీడియో అయితే ఫాస్ట్ ఫార్వర్డ్లో ఉంది. ఇలా చూస్తున్నారు కదా వీడియోలో, ఇలా సీడ్స్ మొత్తం కూడా ఇలా కలెక్ట్ చేసుకుంటున్నాను. సో ఇలా కలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు అవి డ్రైగా కావాలనుకుంటే ఇన్ కేస్ మీరు సన్లైట్ కింద డ్రై చేసుకోవచ్చు, అదర్వైజ్ అవసరం లేదు మాకు అనుకుంటే సో అలానే యూజ్ చేయొచ్చు. నేనైతే ఇలానే యూజ్ చేస్తాను. లేకపోతే మీరు వాటర్లో కొన్ని రోజుల వరకు నానబెట్టచ్చు కూడా, సో దట్ స్ప్రౌట్ అయిన తర్వాత ఇంకా ఈజీ టు గ్రో అనమాట. సో నేనైతే ఇలానే ట్రై చేస్తున్నాను. వర్కౌట్ అవ్వకపోతే నెక్స్ట్ మెథడ్కి వెళ్దాం మనం. సో ఇక్కడ చిన్న బాక్స్ కనిపిస్తుంది కదా, ఆ బాక్స్లో అయితే ఒక్కొక్కటిగా వేసేస్తున్నాను. అండ్ దానిపైన కొంచెం లైట్గా సాయిల్ వేసేసిన తర్వాత వాటరింగ్ చేస్తే సరిపోతుంది. అండ్ ఈ మెథడ్ వర్కౌట్ అవ్వకపోతే నెక్స్ట్ మెథడ్లో అనేది ట్రై చేద్దాం. సో మీరు ఇలానే నా ఛానల్ని సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి కంటెంట్ ఇంకా పోస్ట్ చేస్తాను ఫ్యూచర్లో కూడా. సో ఇలా చూస్తున్నారు కదా, మొత్తంని సీడ్ని లోపల దాచేసి దానిపైన మట్టి పెట్టేస్తున్నాను. ఇలా మొత్తంగా సాయిల్తో కవర్ చేసుకుంటే మనకి అవి సీడ్స్ ఒకవేళ మనం వాటరింగ్ చేసినా కూడా బయటికి రాకుండా లోపల అనేది ఫిక్స్డ్గా ఉండిపోతాయి. సో అలానే ఎక్కువగా కూడా ప్రెస్ చేస్తే ఈ సీడ్ అనేది అసలు రాదు అనమాట, గ్రోత్ ఉండదు అనమాట దాంట్లో. సో అందుకని మనం ఇలా లైట్గా ప్రెస్ చేసుకుని పైన సాయిల్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. సో అండ్ నెక్స్ట్ ఇలా చేసుకున్న తర్వాత నేను లైట్ కొంచెం వాటర్ కూడా వేసేసాను. సో ఇలాంటి వ్లాగ్స్ మరెన్నో కావాలంటే నా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ.